హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ సెషన్లో మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఆ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఒక నెంబర్ని ఇన్పుట్ చేసి ఆ నెంబరు ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేసి డిస్ప్లే చేయడం. దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ కోడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటిది ఫంక్షన్ అంటాం. ఇది ఈ స్టేట్మెంట్తో స్టార్ట్ అయ్యి రిటర్న్ సి అనే స్టేట్మెంట్తో ఎండ్ అయింది. ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం. మెయిన్ ప్రోగ్రాంలో కాల్ చేసినప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ఫంక్షన్కు సంబంధించిన స్టేట్మెంట్స్ వన్ బై వన్ తెలుసుకోబోయే ముందు మనం ఈ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ స్టేట్మెంట్ మీరు తీసుకున్నట్టయితే a equal to int bracket open input bracket open enter a number colon అని సింగిల్ కోట్లో రాసేసి బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసాం. ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే అవుట్పుట్ పేజ్ పైన ఎంటర్ ఎ నెంబర్ కాలన్ అని మీకు ప్రాంప్ట్ అవుతుంది. అంటే మనం ఏంటంటే కీబోర్డ్ ద్వారా మనము ఒక నెంబర్ని కానీ లేదా ఒక టెక్స్ట్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకోవడానికి వీలుగా మనం ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ బ్రాకెట్ ఓపెన్ సింగిల్ కోట్స్లో ఒక ప్రాంప్ట్కి సంబంధించిన టెక్స్ట్ రాస్తాం. ఎంటర్ ఎ నెంబర్ కాలన్ అని రాస్తాం ఇక్కడ మనం. దీని అర్థం ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ముందుగా మీ అవుట్పుట్ పేజ్ పైన ఎంటర్ ఎ నెంబర్ కాలన్ అని వస్తుంది. అక్కడ మీరు ఎంటర్ చేసిన నెంబరు మీకు స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది. అక్కడ ఏది ఎంటర్ చేసినా మీకు స్ట్రింగ్ ఫామ్లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, ఆ స్ట్రింగ్ ఫామ్లో ఎంటర్ చేసినటువంటి నెంబర్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. దానికి ఐఎన్టీ అని ఒక టైప్ క్యాస్టింగ్ ద్వారా మనం లేదా ఒక ఫంక్షన్ ద్వారా మనం ఎంటర్ చేసినటువంటి నెంబర్ని స్ట్రింగ్ ఫామ్లో ఉన్నటువంటి నెంబర్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసేసి ఏ అనే ఒక వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం అని అర్థం. ఇది ఈక్వల్ టు సింబల్ ఏదైతే ఉందో అది అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. అంటే సపోజ్ నేను 6 అని ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు ఏ అనే వేరియబుల్లో 6 అనే నెంబర్ ఉంటుందన్నమాట. మనం ఎంటర్ చేసినటువంటి నెంబరు 2 లేదా అంతకంటే తక్కువ ఉన్నట్టయితే మనం ఇలా ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ నెంబర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని మనకు అవుట్పుట్ రావాలి. తర్వాత ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోవాలి. లేదా ఎల్స్ అంటే ఏలో ఉన్నటువంటి వాల్యూ మీకు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే ఈ ఎల్స్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కే ఈక్వల్ టు ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ బ్రాకెట్లో ఏ అని రాసాం. దీని అర్థం ఏంటంటే ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ అనే ఒక ఫంక్షన్ని మనం కాల్ చేస్తున్నాం అని అర్థం. ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇక్కడ పారామీటర్ ఏ అని పాస్ చేసాం. అంటే మనం ఇన్పుట్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు 2 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ పాస్ చేస్తున్నామని అర్థం. అంటే ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ అనే ఒక ఫంక్షనల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన ఆన్సరు మీకు కే అనే వేరియబుల్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూ కే అనే వేరియబుల్ లో ఉంటుంది. అంటే కే అనే వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాం. ఈక్వల్ టు సింబల్ అంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అని అర్థం. అంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అక్కడ వచ్చిన వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్కి అసైన్ అవుతుంది అని అర్థం. అంటే ఈ ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చిన వాల్యూ అంటే రిటర్న్ అయిన వాల్యూ కేలో ఉంటుంది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కే ఈక్వల్ టు 1 అంటే కే అనే వాల్యూ 1 అయింది అనుకోండి, అప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ద ఎంటర్డ్ నెంబర్ ఏ ఈజ్ ఎ ప్రైమ్ అని మనం డిస్ప్లే చేస్తున్నాం. అంటే మనకి ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కేలో ఉండే వాల్యూ 1కి సమానమైంది అనుకోండి, అప్పుడు ప్రైమ్ నెంబరు అని మనం డిస్ప్లే చేయాలి. లేదా అంటే 1కి సమానంగా కాలేదనుకోండి, అప్పుడు ద ఎంటర్డ్ నెంబర్ ఏ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని మనకు రావాలి. అంటే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఫంక్షన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు కే వాల్యూ 1 కానీ లేదా వేరే వాల్యూ వస్తుంది. 1 వచ్చినట్టయితే అది ప్రైమ్ నెంబర్ అని, 1 రాకపోతే అది ప్రైమ్ నెంబర్ కాదని డిస్ప్లే చేయాలి. అయితే ఇప్పుడు మనము ఈ ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ అనేది ఫంక్షన్ నేమ్, ఏ అనేది పారామీటర్ వాల్యూ. అంటే ఇక్కడ మనం ఏ ద్వారా మనం 6 అని ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ 6 అని ఎంటర్ చేసాం అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ 6
అని ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫంక్షన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ డిఈఎఫ్ అంటే మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేసే హెడర్ అనమాట ఇది. సో డిఈఎఫ్ అని కీవర్డ్ రాయాలి, తర్వాత ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ అని రాయాలి. ఇది అక్కడ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో అదే ఫంక్షన్ నేమ్ ఇక్కడ రాస్తాం. తర్వాత బ్రాకెట్లో ఎన్ అని పెట్టాం. ఏలో ఉండే వాల్యూ 6 అనుకుంటున్నాం, ఆ 6 అనే వాల్యూ ఎన్కి అసైన్ అవుతుంది. ఇక్కడ ఎన్ వాల్యూ 6 అనుకున్నాం కదా, సో ఐ వాల్యూ 2 అయినప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి. ఇఫ్ ఎన్ మోడ్ ఐ అంటే ఎన్ వాల్యూ 6 అనుకుంటున్నాం, మోడ్లెస్ సింబల్ అంటే పర్సంటేజ్ సింబల్, ఐ వాల్యూ 2 అనుకుంటున్నాం ఇక్కడ. సో 6 మోడ్లెస్ సింబల్ 2 అంటే ఎన్ అంటే 6 మోడ్లెస్ సింబల్ 2 అంటే ఇక్కడ ఏమవుతుంది, మీకు రిమైండర్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే 6ని మీరు 2తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ వాల్యూ 0కి ఈక్వల్ అయితే, అంటే ఇప్పుడు మీరు 2తో 6ని డివైడ్ చేస్తే 2 3 జా 6, రిమైండర్ వాల్యూ 0 అవుతుంది. 0 ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి మీకు. సి ఈక్వల్ టు 0 బ్రేక్ అంటే సి అనే వేరియబుల్కి మనం 0ని అసైన్ చేస్తున్నాం. తర్వాత బ్రేక్ అంటే ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఫర్ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇంకేం మిగిలింది, ఇక్కడ రిటర్న్ సి అని మిగిలింది. అంటే సిలో ఉండే వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం. ఆ రిటర్న్ అయినటువంటి వాల్యూ ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా కేలో అసైన్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు కేలో ఎంత ఉంది, 0 ఉంది. అంటే ఇఫ్ కే ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది చూడండి, అవుట్పుట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, ప్రింట్ ఎంటర్డ్ నెంబర్ ఏ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని వస్తుంది. 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి నాట్ ఏ ప్రైమ్ అని వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఏ వాల్యూ 5 అనుకోండి, ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ప్రైమ్ అండర్ స్కోర్ చెక్ 5 అనే నెంబర్ని కాల్ చేసినప్పుడు మనం ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు ఇక్కడ n వాల్యూ 5 అవుతుంది. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ 2, n కాల్ అని పెట్టాం కదా, ఐకి మొదటి వాల్యూ 2 అనుకోండి, అప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఇఫ్ అనే స్టేట్మెంట్ ఉంది. ఈ స్టేట్మెంట్లో n వాల్యూ వచ్చేసి ఇక్కడ 5, మోడ్యులస్ సింబల్, ఐ వాల్యూ వచ్చేసి 2. ఈ మోడ్యులస్ సింబల్ ఏం చేస్తుంది, మనకు రిమైండర్ వాల్యూ మనకు రిటర్న్ చేస్తుంది. అంటే 5ని 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ వాల్యూని ఇక్కడ మనకు రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే 5ని నేను 2తో డివైడ్ చేసినప్పుడు 2 2 జా 4, 1 అనేది రిమైండర్. సో 1 ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్ కాబట్టి ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఉన్నటువంటివి ఈ రెండు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావు. ఎల్స్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సి ఈక్వల్ టు 1 అవుతుంది. 1 అనే నెంబర్ని సికి అసైన్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ 2కి ఒక వాల్యూ అడుగుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ వచ్చేసి 3 అవుతుంది అనమాట. ఇఫ్ 5 మోడ్యులస్ సింబల్ 3 ఈక్వల్ టు 0 అనే కండిషన్ చెక్ చేస్తుంది. అంటే 5ని మనం 3తో డివైడ్ చేసినప్పుడు 3 1 జా 3, మనకు 2 రిమైండర్ వస్తుంది. సో 2 ఈక్వల్ టు 0 అనేది మళ్ళీ ఫాల్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సి ఈక్వల్ టు 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 1 అనే నెంబర్ని సి అనే వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నామని అర్థం. తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది. 4 అయినప్పుడు మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫర్ లూప్ ఉన్న స్టేట్మెంట్స్. ఇఫ్ 5 మోడ్యులస్ సింబల్ 4 అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 5ని 4తో డివైడ్ చేసినప్పుడు మీకు వచ్చే రిమైండర్ వాల్యూ 1 కాబట్టి 1 ఈక్వల్ టు 0 అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సి వాల్యూ 1 అవుతుంది. తర్వాత ఎన్ వాల్యూ వచ్చేసి మీకు 5 అయిపోతుంది. ఆ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే మనం ఎప్పుడైతే ఐ వాల్యూ ఎన్కి సమానమైందో అప్పుడు ఫర్ లూప్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. సో ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ మనకు ఈ ఫర్ లూప్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇటరేషన్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వచ్చే వాల్యూ సి ఈక్వల్ టు 1 ఉంది. అప్పుడు మనం రిటర్న్ సి అనేది స్టేట్మెంట్ మనం ఇక్కడ రాస్తున్నాం కాబట్టి సిలో ఉండే వాల్యూ మీకు రిటర్న్ అవుతుంది అన్నమాట. ఆ రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడ వస్తుంది, అది ఇక్కడ ఈ స్టేట్మెంట్ ద్వారా కేలో స్టోర్ అయి ఉంటుంది. అంటే కే వాల్యూ ఇప్పుడు 1 అయింది. అంటే ఏ వాల్యూ 5 అయినప్పుడు కే వాల్యూ 1 అయింది. ఇఫ్ కే ఈక్వల్ టు 1 అనేది ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింట్ ద ఎంటర్డ్ నెంబర్ ఏ ఈజ్ ఏ ప్రైమ్ అని మీకు అవుట్పుట్ పేజ్ పైన వస్తుంది. అంటే ఏ అంటే ఇక్కడ 5, ద ఎంటర్డ్ నెంబర్ 5 ఈజ్ ఏ ప్రైమ్ అని మీకు అవుట్పుట్ పేజ్ పైన వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి. ఇక్కడ డబుల్ కోట్స్ ఏదైతే మనం పెట్టామో ఆ టెక్స్ట్ అనేది యాస్టీస్గా వస్తుంది. ఎక్కడైతే వేరియబుల్ రాసామో ఆ వేరియబుల్ ఉన్న కాంటెంట్ మీకు డిస్ప్లే అవుతుంది. తర్వాత డబుల్ కోట్స్ ఏదైతే రాసామో ఈజ్ ఏ ప్రైమ్ అనేది
అది మళ్ళీ మీకు యాస్టీస్గా అవుట్పుట్ పేజ్ పైన వస్తుందన్నమాట. అంటే ద ఎంటర్డ్ నెంబర్ 5 ఈజ్ ఎ ప్రైమ్ అని అవుట్పుట్ పేజ్ పైన వస్తుందన్నమాట. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఎంటర్ ఏ నెంబర్ కాలన్ అని మీకు డిస్ప్లే అయినప్పుడు మనము కీబోర్డ్ ద్వారా 6 అని ఎంటర్ చేస్తాం. తర్వాత అవుట్పుట్ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుంది, ద ఎంటర్డ్ నెంబర్ 6 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అని వస్తుంది. ఈ ప్రోగ్రామ్ని మనం పైథాన్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ ఆటమ్ అనే ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను. అలాగే పైథాన్ 3.9 వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని నావి మీకు చేరాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ జీడిఆర్ ఐటీ టెక్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమన్నా క్వరీస్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఈమెయిల్ ఐడి gdrcstut@gmail.comకి మీరు పంపండి.